హిందూ ధర్మ పరిరక్షకురాలు, ధ్వంసమైన మందిరాలను పునర్నిర్మించిన మహారాణి, ద క్వీన్ ఆఫ్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా, బాలికా విద్యను ప్రోత్సహించిన మొట్టమొదటి రాణి, ఆడవారికి సైనిక శిక్షణనిచ్చి స్త్రీ సైన్యాన్ని ఏర్పరిచినటువంటి రాణి, మాత, పుణ్యశ్లోక, ఇలా ఏ పేరుతో పిలిచినా సమాధానంగా వచ్చే ఒకే ఒక్క పేరు రాణి అహల్యాబాయి హోల్కర్. ఉత్తరాన కాశీ విశ్వనాథ్ బద్రీనాథ్, దక్షిణాన శ్రీశైలం రామేశ్వరం, పశ్చిమాన సోమనాథ్ ద్వారక, తూర్పున పూరి జగన్నాథ్ గయా, ఇలా భారతదేశపు ఏ దిక్కులో కూడానైనా మీరు భక్తితో పరమేశ్వరుని ముందు నమస్కరిస్తూ ఉంటారో అక్కడ మీకు రాణి అహల్యాబాయి హోల్కర్ గారి అద్భుతమైన ఆనవాళ్ళు మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ దేశపు కణం కణంలో భగవంతుడు వెలిసి ఉన్నాడని చెబుతారో ఆ దేశపు అడుగు అడుగున రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించిన దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. 1669లో అప్పటి మొఘల్ రాజు అయిన ఔరంగజేబు కాశీలోని జ్ఞానవాపి మందిరాన్ని ధ్వంసం చేసి ఆ మందిర శిథిలాల మీదనే మసీదు నిర్మాణం చేశాడు. అయితే 111 సంవత్సరాల తర్వాత అదే కాశీలో జ్ఞానవాపికి దక్షిణ భాగంలో అద్భుతమైన కాశీ విశ్వనాథ మందిరాన్ని పునర్నిర్మించింది రాణి అహల్యాబాయి హోల్కర్. 11వ శతాబ్దంలో సోమనాథ మందిరాన్ని ధ్వంసం చేసి లూఠీ చేశాడు మహమ్మద్ గజని. అక్కడి సంపదనంతా దోచుకెళ్ళాడు. ఆ సోమనాథ జ్యోతిర్లింగాన్ని పునఃప్రతిష్ఠ చేసి సోమనాథుడి యొక్క భవ్యమైన ఆలయాన్ని పునర్నిర్మించింది రాణి అహల్యాబాయి హోల్కర్. చరిత్ర పుస్తకాలు ప్రజల సొమ్ముతో తన రెండవ భార్య 14వ సంతానానికి జన్మనిస్తూ చనిపోతే ఆమె జ్ఞాపకార్థం పాలరాయితో సమాధి నిర్మించిన రాజు గురించి చెబుతుంది. పైగా హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన అతని వంశపు రాజుల గురించి గొప్పగా కీర్తిస్తుంటాయి. కానీ భారతదేశ వ్యాప్తంగా అనేకమైన హిందూ దేవాలయాలను పునర్నిర్మించి ధర్మశాలను నిర్మించి తన ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టి అనేక పరిశ్రమలు నెలకొల్పి బాలికా విద్యను ప్రోత్సహించినటువంటి గొప్ప సంస్కర్త అయినటువంటి ఈ రాణి గురించి మాత్రం మన చరిత్ర పుస్తకాలు ఎందుకో చెప్పట్లేదు. చరిత్ర పుస్తకాలు మనకు చెప్పని ఆ గొప్ప మహారాణి యొక్క కథ ఈరోజు మనం తెలుసుకుందాం. మహారాణి అహల్యాబాయి హోల్కర్ ఈమె రాజవంశంలో జన్మించలేదు. రాజ్యం వారసత్వంగానూ రాలేదు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టినటువంటి అహల్యాబాయి మాల్వా మరాఠా సామ్రాజ్యానికి మహారాణిగా మారడం వెనుక నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా జాంఖేడ్ తాలూకా చౌండీ గ్రామంలో 1725 మే 31న జన్మించింది అహల్యాబాయి. తండ్రి మాంకోజీరావు షిండే ఆ గ్రామ పాటిల్, అంటే ఆ గ్రామ పెద్ద. అప్పట్లో ఆడవారికి చదవడం అనేది ఉండేది కాదు. కానీ మాంకోజీరావు షిండే మాత్రం తన కూతురికి చదవడం రాయడం నేర్పించాడు. తల్లి రామాయణ భారతాలను చెబుతూ పెంచింది. అయితే ఇలా ఒక సాధారణమైన గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన అహల్యాబాయి మాల్వా మరాఠా సామ్రాజ్యానికి మహారాణిగా మారడం వెనుక ఒక నాటకీయమైన సంఘటన చోటు చేసుకుంది. అప్పుడు మాల్వా మరాఠా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న మల్హార్రావు హోల్కర్ చౌండీ గ్రామానికి రావడం తటస్థించింది. ఆ సమయంలో ఆ గ్రామంలోని శివాలయంలో హారతి జరుగుతుంది. అయితే ఈ హారతిస్తున్నది అమ్మాయి ఎవరో కాదు, అహల్యాబాయి. 8 ఏళ్ల అమ్మాయి అంత భక్తితో హారతివ్వడం చూశాడు మల్హార్రావు హోల్కర్. ఆ తరువాత ఆ అమ్మాయి అక్కడున్న పేద సాధలకు అన్నాన్ని పంచిపెడుతుంది. అయితే అమ్మాయిలోని భక్తిని, ప్రజల పట్ల సేవా తత్పరతను గమనించాడు మల్హార్రావు. ఈ అమ్మాయి తన కొడుక్కి సరియైన భార్య అవగలదు అని నిర్ణయించుకున్నాడు. వెంటనే అహల్యాబాయి తండ్రి యొక్క అనుమతిని తీసుకున్నాడు. ఇలా 1733లో మల్హార్రావు యొక్క కొడుకు ఖండేరావుతో అహల్యాబాయి వివాహం జరిగింది. తల్లిదండ్రుల లాగానే అత్తమామలు కూడా అహల్యాబాయిని ప్రోత్సహించారు. మామ మల్హార్రావు యొక్క ప్రోత్సాహంతో రాజ్య పరిపాలనలోని అనేకమైన మెలకువలను తెలుసుకుంది అహల్యాబాయి. అయితే అహల్యాబాయి యొక్క జీవితం అంత సాఫీగా ఏం సాగలేదు. 1754లో కుంభేర్లో జరిగిన యుద్ధంలో భర్త ఖండేరావు మృతి చెందాడు.
ఈ విధంగా 29వ ఏటనే తను విధవగా మారింది. ఎంతో నిరుత్సాహానికి గురి అయింది. కానీ ఆ సమయంలోనే మామగారైన మల్హార్ రావు హోల్కర్ అహల్యాబాయిని ప్రోత్సహించాడు. ప్రజలను, రాజ్యాన్ని కాపాడాల్సిన బాధ్యతను గుర్తు చేశాడు. అయితే ఆ తరువాత 12 ఏళ్లకే మామగారు కూడా మరణించడం జరిగింది. మరో సంవత్సరం తిరిగేలోపే కొడుకు మాలీరావు కూడా మరణించాడు. ఇలా అనుకోని పరిస్థితుల్లో 1767లో మరాఠా సామ్రాజ్యానికి మహారాణిగా మారింది అహల్యాబాయి. అయితే ఒక ఆడది సామ్రాజ్యాన్ని పరిపాలించే రాణిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు చుట్టూ ఉండే రాజులు. అయితే అబల సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నదే అదునుగా చూసి దండెత్తి వచ్చారు. కానీ అహల్యాబాయి మాత్రం తన యొక్క చాకచక్యంతో, అద్భుతమైనటువంటి యుద్ధ రీతితో ఈ దండయాత్రలని తిప్పికొట్టి తన ప్రజల్ని, రాజ్యాన్ని కాపాడుకుంది. మాల్వా సామ్రాజ్యానికి మహారాణిగా అనేకమైన సంస్కరణలు చేసింది అహల్యాబాయి. తన రాజ్యంలో ఉండే ప్రజలు సుభిక్షంగా ఉండేలా అద్భుతమైన అనేకమైనటువంటి పరిశ్రమల్ని నెలకొల్పింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి మహేశ్వరి పట్టుచీరలు ఒకప్పటి అహల్యాబాయి యొక్క దూరదృష్టికి నిదర్శనం. అంతేకాదు, తన యొక్క రాజధాని అయినటువంటి ఇండోర్ అంత సురక్షితం కాదని తెలుసుకొని దగ్గరలో ఉండే నర్మదా నదీ తీరంలో ఉన్న మహేశ్వర్కి మార్చింది. ఈ మహేశ్వర్ అనే రాజధాని ఒకవైపు వింధ్యా పర్వతాలతో, మరోవైపు సాత్పురా పర్వతాలతో సహజ సిద్ధమైనటువంటి రక్షణ కవచాలుగా ఉన్నాయి. ఈ విధంగా అహల్యాబాయి తన రాజ్యాన్ని, రాజధానిని శత్రు దుర్భేద్యంగా మార్చుకుంది. పైగా తన పాలనలో ప్రజలందరూ కూడా అద్భుతంగా పరిశ్రమలు పెట్టుకొని చక్కగా జీవిస్తూ వచ్చారు. పన్నులు కూడా కట్టుతూ వచ్చారు. అంతేకాదు, స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన మొట్టమొదటి రాణి అహల్యాబాయి. స్త్రీలకు సైనిక శిక్షణనిచ్చి స్త్రీల యొక్క సైన్యాన్ని కూడా ఏర్పరిచింది అహల్యాబాయి. ఇలా నిజమైన స్త్రీవాదిగా చరిత్రలో నిలిచిపోయింది అహల్యాబాయి. చిన్నతనంలో తండ్రి నేర్పిన విద్యాబుద్ధులు, తల్లి చెప్పిన రామాయణ భారతాలు, మామగారి దగ్గర నేర్చుకున్న యుక్తి, ఇవన్నీ కలగలిపి అహల్యాబాయికి ధార్మిక కార్యాలు చేయడంలో స్ఫూర్తినిచ్చాయి. అందుకే తన రాజ్యంలోనే కాకుండా యావత్ భారతదేశమంతా అనేకమైన ధ్వంసమైన మందిరాలను పునర్నిర్మించింది అహల్యాబాయి. ఔరంగజేబు కాశీలో ఉండే జ్ఞానవాపి మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడ మందిర శిథిలాలపై మసీదును నిర్మించాడు. దాంతో 111 సంవత్సరాలుగా హిందువుల పరమ పవిత్రమైన కాశీ మందిరం లేకుండానే ఉండిపోయింది. ఆ తరువాత 111 ఏండ్ల తరువాత అక్కడే జ్ఞానవాపికి దక్షిణంగా అద్భుతమైన విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించింది అహల్యాబాయి. కాశీలో ప్రవహించే పరమ పవిత్రమైన గంగానది తీరంలో దశాశ్వమేధ ఘాట్ని, మణికర్ణిక ఘాట్ని పునర్నిర్మించింది. అంతేకాకుండా సోమనాథ దేవాలయాన్ని మహమ్మద్ గజని ధ్వంసం చేసి దోచుకు వెళ్ళాడు. అక్కడ 11వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు, అంటే దాదాపు 7 శతాబ్దాల వరకు ఆలయం లేకుండా పోయింది. అహల్యాబాయి హోల్కర్ అదే ప్రాంతంలో సోమనాథ జ్యోతిర్లింగాన్ని పునః ప్రతిష్ఠించి అద్భుతమైన దేవాలయాన్ని పునర్నిర్మించింది. ద్వారక, సోమనాథ్, కాశీ విశ్వనాథ్, బద్రీనాథ్, గయా, రామేశ్వరం, శ్రీశైలం, రామేశ్వర్ పంచకోశి, ఈ విధంగా చూసుకుంటూ పోతే భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి దేవాలయాలను పునర్నిర్మించింది. దాంతోపాటుగా అనేకమైన ధర్మశాలలను, సత్రాలను కూడా ఏర్పరిచింది. దేవాలయాలకు వెళ్ళే రహదారులను బాగు చేయించింది. రహదారులకు ఇరువైపులా చెట్లను నాటించింది. ఈ దేవాలయాలకు యాత్రగా వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం ఆ రహదారుల వెంబడి బావులను, చెరువులను త్రవ్వించింది. ఇలా లెక్కకు మిక్కిలిగా 1 కాదు 2 కాదు 100కు పైగా ఆలయాలను నిర్మాణం చేయడం కానీ, పునర్నిర్మించడం కానీ, ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడం కానీ, సుందరీకరణం చేయడం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలను, ధార్మికమైనటువంటి కార్యక్రమాలను అహల్యాబాయి హోల్కర్ చేసింది. జోయన్నా బెయిలీ అనే ఇంగ్లీష్ కవి మహారాణి అహల్యాబాయిని బ్రహ్మ పంపిన అవధూతగా అభివర్ణించాడు. జాన్ కియస్ అనే మరో ఆంగ్లేయుడు అహల్యాబాయిని ద ఫిలాసఫర్ క్వీన్ అని కొనియాడాడు.
రాజ్యం కోసం, సింహాసనం కోసం సోదరుని యొక్క తలను నరికి తండ్రికి బహుమతిగా పంపించినటువంటి క్రూరమైనటువంటి రాజుల గురించి ఎంతో గొప్పగా కీర్తిస్తూ మన చరిత్ర పుస్తకాలు రాయబడ్డాయి. కానీ మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఇలాంటి రాణుల గురించి మాత్రం మనం చదువుకోవడం లేదు. ఇప్పటికీ ఎంతోమందికి తన పేరు అహల్యాబాయ్ అని ఈ మాత్రం కూడా తెలవకపోవడం ఎంతో దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి మారాల్సిన అవసరం ఉంది. మన చరిత్రను మనం తిరిగి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైనటువంటి, ఘనమైనటువంటి మన చరిత్రను మన ముందు తరాల వరకు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రయత్నంలోనే భాగంగా మేము మా హరే కృష్ణ కల్చర్ ఛానల్ ద్వారా ఇలాంటి మరుగున పడిపోయినటువంటి మన గొప్ప వీరుల యొక్క కథలను, కథనాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాం. జయ హో రాణి అహల్యాబాయి, జయ హో భారతావని. హరే కృష్ణ.